హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు టారో సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు టారో ట్రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ రిలేషన్‌షిప్‌లో కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ మీ రిలేషన్‌షిప్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది చెప్పబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వినండి. అండ్ మీ పర్సన్ గురించే ఎక్కువగా తలుచుకోండి ఈ రీడింగ్ చూస్తున్నంత సేపు. సో, యూనివర్స్ అనేది ఒక రిలేటబుల్ ఆన్సర్స్ అనేవి నాకు ప్రొవైడ్ చేస్తాయి. మీ ఎనర్జీస్ అనేవి కూడా కనెక్ట్ అవుతాయి. ఆల్సో నేను చెప్పబోయేది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50-80% అయినా మ్యాక్సిమం రెజొనేట్ అవుతుంది. ఇన్ కేస్ 1 ఆర్ 2 పాయింట్స్ రెజొనేట్ అవ్వట్లేదు అనుకుంటే వాటిని స్కిప్ చేసేయండి, పర్వాలేదు. అండ్ టారోట్ అనేది టైమ్‌లెస్ అండ్ జనరలైజ్ కూడా. సో, మీరు మేల్ అయినా చూడొచ్చు, ఫీమేల్ అయినా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు, నో ఇష్యూస్. మరి ఇంకెందుకు ఆలస్యం, రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్, ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ రిలేషన్‌షిప్‌లో కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మాకు చెప్పండి. సో, ఫస్ట్ కార్డే మీ రిలేషన్‌షిప్‌లో కరెంట్ ఎనర్జీస్ గురించి చెప్పాలంటే, ఒక స్టెబిలిటీ కావాలని కోరుకుంటున్నట్టు, ఒక కంట్రోల్ ఉండాలి మీ రిలేషన్‌షిప్‌లో, ఒక బ్యాలెన్స్‌డ్ కంట్రోల్ అనేది ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ లైక్ మీరు ఆర్ మీ పర్సన్, లేకపోతే మీరిద్దరు. ఆల్సో ఒక స్ట్రక్చర్ అనేది కూడా ఉండాలి. అంటే స్ట్రక్చర్ అంటే ప్రతీది కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. మీ రిలేషన్‌షిప్ అనేది ఎవరికీ కూడా ఇబ్బందిగా ఉండకూడదు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండకూడదని ఒక మంచి కంట్రోల్, స్ట్రక్చర్, స్టెబిలిటీ అనేది మాత్రం మీరు చాలా కోరుకుంటున్నట్టు అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో, అందుకని ఒక సెక్యూర్ ఫౌండేషన్ అంటే ఒక సెక్యూరిటీగా ఉండాలి మీ రిలేషన్‌షిప్ అనేది. ఒక మంచి సెక్యూరిటీ అనేది మీకు ఇవ్వాలి అంటే ఒక ఛార్జ్ అయితే తీసుకోవాలి. అంటే మీరే లేకపోతే మీరో లేకపోతే మీ పర్సనో గానీ ఒక ఛార్జ్ అంటే ఒక ఛార్జ్ తీసుకుందాము. ప్రతిదీ కూడా ఒక మంచి కంట్రోల్‌లో ఉంచుదాము. సో, అప్పుడే ఎటువంటి గొడవలు అవ్వవు. ఎవరికీ ఇబ్బంది ఉండదు. మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండవని చెప్పి ఒక ఛార్జ్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఇక్కడ ది ఎంపరర్ కార్డ్ కూడా సూచిస్తుంది. మీకు మీ పర్సన్‌కి పాస్ట్‌లో ఏమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటే, అపోహలు ఉంటే కనుక వాటి నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి లైక్ న్యూ బిగినింగ్స్ అనేవి కావాలని మీ రిలేషన్‌షిప్‌లో మీ పర్సన్ ఆర్ మీరు చూపిస్తున్నట్టు ఒక ఎంతూసియాజం కూడా ఉంది. అంటే మళ్ళీ రెన్యూ చేద్దాము రిలేషన్‌షిప్ అనేది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాము. ఫ్రెష్ స్టార్ట్ అనేది కావాలి అని ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో, ఒక క్యూరియాసిటీ అయితే మాత్రం చాలా బాగా చూపిస్తున్నారు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఒక ఫ్రెష్ ఎనర్జీ అనేది వస్తుంది. అంటే దానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఆర్ కమ్యూనికేషన్ అనేది కూడా మీ రిలేషన్‌షిప్‌లో ఇంకా మంచిగా స్ట్రాంగ్‌గా అవుతుంది. సో, ఏమన్నా మీరు ఇప్పటి వరకు ఓపెన్ అప్ అవ్వకపోతే మీ పర్సన్ దగ్గర, లేకపోతే మీ పర్సన్ గానీ మంచిగా ఒక లైక్ క్యూరియాసిటీ వస్తుంది కదా! ఒక ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు కదా! ఆ ఫ్రెష్ ఎనర్జీ అనేది ఎప్పుడొస్తుందో అప్పుడు మీ మధ్య ఇంకా ఓపెన్ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుందంట. మీ రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్‌గా అవ్వడం కోసం. మేబీ ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ మీ గురించి కాకపోతే మీ పర్సన్ అయ్యుండొచ్చు. ఏంటంటే దేని గురించో గానీ చాలా సఫర్ అవుతున్నారు. అంటే వారు కోరుకుంటున్న కోరిక లేకపోతే మీరు గానీ ఆ కోరిన కోరిక నెరవేరలేదు. సో, అది నెరవేరలేదు అని మీరు కూడా రియలైజ్ అయ్యి అంటే ఇంకొకసారి మీరు ట్రై చేసినా అవ్వదు అని మీరు రియలైజ్ అయినా సరే దాన్ని వదిలేద్దామని ట్రై చేసినా ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు ఉంది. మీ రిలేషన్‌షిప్‌లో మీరు గానీ లేకపోతే మీ పర్సన్ గానీ మీరు కోరుకున్న విష్ అనేది తీరలేదు. అది ఇంకా తీరదు అని తెలిసినా సరే దాని నుంచి కొంచెం మూవ్ ఆన్ అయితే అవ్వలేకపోతున్నారు. దానివల్లే కొంచెం ఎమోషనల్‌గా కూడా లైక్ డిస్టెన్స్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే మీకు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఎక్కడో కొంచెం లైక్ లోపంగా ఫీల్ అవ్వడం, లేకపోతే ఏదో ఒక భారంగా ఫీల్ అవుతున్నట్టు అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇలాంటి టైంలోనే కొంచెం మీకు ఎమోషనల్ విత్‌డ్రావల్ అనేది అవుతుంది. అంటే మీరు మీ పర్సన్‌తో కూడా పెద్దగా ఆ విషయాన్ని షేర్ చేసుకోలేకపోవడమో, లేక మీ పర్సన్‌కి ఆ పెయిన్ అనేది ఉంటే మీతో షేర్ చేసుకోలేక
చాలా ఎమోషనల్‌గా అయితే దూరంగా ఉంటున్నట్టు లైక్ ఎక్స్‌పోజ్ అయితే అవ్వట్లేదు ఆ విషయంలో. సో, ఈ విషయం గురించి 10 ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే, ఏం సజెస్ట్ చేస్తుందంటే, ఈ డిఫికల్ట్ ఆర్ పెయిన్‌ఫుల్ ఎండింగ్ అనేది ఉంటుంది కదా! మీ మధ్య ఆర్ మీకో లేకపోతే మీ పర్సన్‌కి దాని నుంచి మూవ్ ఆన్ అయితే అవ్వడానికి ఒక పాసిబిలిటీ అనేది ఉందంట. సో, ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా! మీ లైఫ్ నుంచి రిలీజ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఎంతసేపు కూడా ఒక కోల్పోయిన విషయం గురించో, ఒక బాధ నుంచో బయటికి రాకుండా అక్కడే ఉండాలని అసలు అనుకోరు కదా ఎవరు. సో, అదే విధంగా ఇన్‌కేస్ మీ పర్సన్ గానీ అలా ఒక దాని గురించి సఫర్ అవుతున్నట్లయితే, అంటే ఏదో కోల్పోయినట్టో, లేకపోతే వారికి దక్కలేదని ఫీల్ అవుతున్నట్లయితే, ఆ సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికైతే పాసిబిలిటీ ఉంది. సో, ఎప్పుడైతే అలా చేస్తారో మళ్ళీ ఒక ఫ్రెష్ మైండ్ అనేది ఉంటుంది. పీస్ అనేది ఉంటుంది. సో, మళ్ళీ మీరు అనుకుంటున్నట్టు ఒక మంచి రీబాండ్ అనేది కూడా ఉంటుంది. కనెక్షన్ అనేది ఉంటుంది. సో, ద సేమ్ 6 ఆఫ్ స్వార్డ్స్ కూడా ఎంత పెయిన్‌ఫుల్ కార్డ్ అని మనకు తెలుస్తున్నా సరే, అంటే కార్డ్ చూస్తేనే తెలుస్తుంది. దేనికో బాగా స్ట్రగుల్ అవుతున్నట్టు అండ్ పెయిన్ అనేది అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది. బట్ 6 ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే, ఒక ట్రాన్సిషన్ అనేది ఉంటుంది కదా! మీకు ఎప్పుడైతే ఒక ట్రాన్సిషన్ అనేది ఉంటుందో, అంటే మీ పెయిన్‌ఫుల్ మెమోరీస్ అయ్యుండొచ్చు ఆర్ డేస్ అనేవి అయ్యుండొచ్చు. దాని నుంచి ఎప్పుడైతే మీరు దూరంగా వెళ్తారో, మీకు ఒక మంచి హీలింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే ఆ విషయం నుంచి కొంచెం హీల్ అవుతారు. మీరు కూడా ఆ ఫీలింగ్ అనేది, అంటే మీకు కూడా ఫీల్ అనేది అనిపిస్తుంది. అంటే ఆ విషయం నుంచి మీరు కొంచెం మూవ్ ఆన్ అవుతున్నారు అండ్ ఒక స్ట్రగుల్ అనేది కూడా మీకు ఏదైతే ఒత్తిడిగా అనిపించిందో ఆ సిట్యుయేషన్ నుంచి అయ్యుండొచ్చు ఆర్ ఎనీ పర్సన్ అయ్యుండొచ్చు. ఆ పర్సన్ నుంచి మీకు స్ట్రగుల్ అనేది తగ్గింది అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! అదైతే మీకు తెలుస్తుందంట. సో, ఒక ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. మీరు ఆ ట్రబుల్డ్ థింగ్స్ నుంచి కూడా దూరంగా వెళ్ళడానికి చాలా ట్రై చేస్తారు. సో, మీకు పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్ అనేది వస్తుంది. అంటే ఫ్యూచర్ డేస్‌లో ఒక మంచి కామ్ అండ్ పీస్‌ఫుల్ డేస్ కావాలంటే తప్పకుండా మీరు కూడా ఎఫర్ట్ పెట్టాలి. ఆర్ మీ పర్సన్ గానీ ఎఫర్ట్ అయితే పెట్టాలిక్కడ. సో, అదే 6 ఆఫ్ స్వార్డ్స్ అనేది సజెస్ట్ చేస్తుంది. మీకు ఒక పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్ కావాలంటే, ఒక మంచి లైఫ్ కావాలంటే, మీకు నచ్చని విషయం నుంచి, లేకపోతే మీకు ఏదైతే బాధేస్తుందో, ఎక్కువగా బరువుగా అనిపిస్తుందో అలాంటి విషయం నుంచి దూరంగా వెళ్ళడానికైతే మీ వైపు నుంచి కూడా ఎఫర్ట్ అనేది పెట్టాలి. సో, మీ రిలేషన్‌షిప్‌లో కూడా కొంచెం మీకు ఆర్ మీ పర్సన్‌కి భయాలనేవి ఉన్నాయి. ఇల్యూజన్స్‌లో ఉంటున్నారు. అంటే ఏదో మైండ్‌లో మనకి మనమే పెట్టుకుంటాం చూడండి థాట్స్ అనేవి. అలాంటి థాట్స్ అయితే ఉన్నాయి. సో, ఒక క్లారిటీ అనేది లేదు. ఆ విషయాలనేది మీ ఇద్దరి మధ్య ఒక క్లారిటీ అనేది లేక ఏదో ఒక సిట్యుయేషన్‌కి మీ ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ లేదు ఒక విషయానికి, అంటే ఒక సిట్యుయేషన్‌కి. సో, దాని గురించి ఎక్కువ అపోహలనేవి ఉండిపోయాయి. అంటే దానివల్ల చాలా భయాలనేవి కూడా పేరుకుపోయాయి. ఒక క్లారిటీ అనేది మీ మధ్య లేదు. సో, దానివల్ల కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉండొచ్చు ఆర్ ఆల్రెడీ ఉంది అని కూడా ద మూన్ కార్డ్ చెప్తుంది. సో, ఏదన్నా ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవడం చాలా బెస్ట్. మీరు ఏదన్నా చెప్పాలి, మీ పర్సన్ ఇన్ కేస్ మిమ్మల్ని అడగలేకపోతున్నారు. సో, మీకు తెలుసు మీ పర్సన్‌కి ఒక క్లారిటీ కావాలని వారు ట్రై చేస్తున్నారని. అలాంటి టైంలో మీరు వెళ్ళి చెప్పేయడం బెస్ట్ అని ద మూన్ కార్డ్ చెప్తుంది. ఆర్ మీకు ఇన్ కేస్ ఏదైనా క్లారిటీ కావాలన్నా సరే దాన్ని మీరు వెళ్ళి అడగడమే బెస్ట్. తప్పించి మీరు అడగకుండా ఏవో భయాల్లో ఉండడము, మీకు మీరే ఏవేవో థాట్స్ అనేవి, అంటే ఏవేవో ఆలోచనలో ఉండడం అయితే కరెక్ట్ కాదు. దానివల్ల ఇంకా మీకు ఒక స్టెబిలిటీ అనేది ఉండదనమాట. సో, అదే చెప్తుంది మూన్ కార్డ్. ఒక మిస్టరీ అనేదిగా ఇన్ కేస్ ఇప్పుడు మీరు అడగకపోతే అది ఇంకా తర్వాత కూడా మీకు తెలియదంట. సో, ఇదే రైట్ టైం. సో, తెలుసుకోండి. ఒక మిస్టరీ అనేది కూడా మీకు అనిపించదు. అలాంటి ఫీలింగ్ ఉండదు. స్టెబిలిటీ కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆ క్లారిటీ అనేది మీ పర్సన్ నుంచి మీరు అడగకపోతే ఆర్ మీ పర్సన్‌కి మీరు ఇవ్వకపోతే. అండ్ ఇప్పటి వరకు మీ రిలేషన్‌షిప్‌లో మీ మధ్య, మీ పర్సన్‌కి మీకు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్
ఫ్రెండ్‌షిప్ ఫీల్ అనేది లేదు. అంటే ప్రతి రిలేషన్‌షిప్‌లో ఒక లవ్వే కాకుండా ఒక ఫ్రెండ్‌షిప్ బాండ్ అనేది కూడా ఉంటే ఇంకా కొంచెం క్లోజ్‌నెస్ ఉంటుంది. అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఇన్ కేస్ మీ మధ్య అలాంటిది లేదు అంటే అది మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అది ఎప్పుడైతే వస్తుందో మీకొక జాయ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే ఇంకా కొంచెం హ్యాపీగా, రిలీఫ్‌గా ఉంటుందంట. సో, ఎస్పెషల్లీ మీరు సోషల్ ఆర్ గ్రూప్ మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదరింగ్స్‌లో ఉన్నప్పుడో, లేకపోతే ఫ్రెండ్స్ కొలీగ్స్ మధ్య ఉన్నప్పుడు, మీకు ఇంకా మంచి సపోర్ట్ అనేది వస్తుంది. ఎప్పుడన్నా మీకొక సపోర్ట్ కావాలి. ఒక సోషల్ గ్యాదరింగ్‌లో ఉన్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్‌లో ఉన్నారు. ఆ టైంలో మీకు ఒక మంచి సపోర్ట్ కావాలి మీ పర్సన్ నుంచి అంటే, అది తప్పకుండా వస్తుంది. ఎప్పుడైతే మీ మధ్య ఫ్రెండ్‌షిప్ బాండ్ అనేది స్టార్ట్ అవుతుందో, మీకు సపోర్ట్ అనేది ఉంటుందంట. సో, ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది కూడా రాబోతుంది మీ పర్సన్ నుంచి. అంటే మీకింతవరకు కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వట్లేదు. అంటే మీరెప్పుడన్నా బాధపడుతున్న టైంలో పెద్దగా మిమ్మల్ని కేర్ చేయట్లేదనో, లేకపోతే మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదని మీరు ఫీల్ అవుతున్నట్లయితే, అలాంటివి ఇక మీదటి నుంచి ఉండవని చెప్తుంది. 3 ఆఫ్ కప్స్. సో, మీకు సజెస్ట్ చేస్తుంది కూడా మీ లైఫ్‌లో ఒక మంచి జాయ్ అనేది కూడా రాబోతుంది. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ ఫీల్ అనేది స్టార్ట్ అవుతుందో. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రతీదీ కూడా మీరు షేర్ చేసుకోగలరు. మీ పర్సన్ కూడా మీ దగ్గర షేర్ చేసుకోగలరు. ఇంకా మీ మధ్య అండర్‌స్టాండింగ్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ మధ్య ఒక కమిట్మెంట్ లేకపోయినా ఇప్పటి వరకు అంటే మీ రిలేషన్‌షిప్ ఇంకా ఫర్దర్‌గా వెళ్తుందా లేదా అని ఒక క్లారిటీ మీ పర్సన్ ఇప్పటికీ మీకు ఇవ్వలేదు అని మీరు ఫీల్ అవుతున్నట్లయితే, ఒక కమిట్మెంట్ అనేది తప్పకుండా ఇచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఆ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఒక సాలిడ్ ఫౌండేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య అండ్ మీ రిలేషన్‌షిప్‌కి ఒక సాలిడ్ ఫౌండేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ కూడా వచ్చిందంటే అది కూడా ఒక పాజిటివ్ సైనే. సో, మీ రిలేషన్‌షిప్‌లో ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్న్స్ అయితే జరగబోతున్నాయి. అంటే మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరంట. అంత ఒక మంచి పాజిటివ్ టర్న్ అనేది, ఒక పాజిటివ్ చేంజ్ అనేది మీ లైఫ్‌లో రాబోతుంది. సో, దాని గురించి మాత్రం మీరు తప్పకుండా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ చాలా స్ట్రాంగ్ కార్డ్. ఒక పాజిటివ్ కార్డ్ అని కూడా చెప్పొచ్చు. మీ రిలేషన్‌షిప్‌కి ఈ కార్డ్ వచ్చిందంటే రీడింగ్‌లో అది చాలా అంటే చాలా పాజిటివ్ సైన్ అని కూడా చెప్పొచ్చు. మీ బాండ్‌లో ఒక షిఫ్ట్స్ అనేవి జరగబోతున్నాయి. సో, నేను ఇందాక చెప్పినట్లే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్న్స్ అయితే ఉండబోతున్నాయంట. సో, ఓవరాల్‌గా ద వరల్డ్ కార్డ్‌తో పాటు చెప్పాలంటే మీ రిలేషన్‌షిప్‌లో ఒక పాస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే పాస్ట్‌లో మీ మధ్య ఏవైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలు అవి ఏవైతే ఉన్నాయో ఎండ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అండ్ క్లోజర్ అనేది ఉంటుంది. అంటే అవి క్లోజ్ అయిపోతాయంట. ఒక మంచి లెవెల్ ఆఫ్ కనెక్షన్ అనేది రావడం కోసం మీ పర్సన్ మీకు మీ మధ్య ఉన్న పాస్ట్ కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా! గొడవలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వాటిని క్లారిఫై చేసుకొని, ఒక క్లారిటీ తెచ్చుకొని, మంచి అండర్‌స్టాండింగ్ తీసుకొని, ఒక కనెక్షన్ అనేది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ మధ్య మంచి బాండ్ అనేది ఉండాలి. మీరెప్పుడు కలిసి ఉండాలి అని ఒక మంచి థాట్‌తో అయితే ఉన్నారు. సో, అదే వరల్డ్ కార్డ్ కూడా చెప్తుంది. అండ్ ప్రస్తుతం మీ పర్సన్ మేబీ చాలా అంటే చాలా ఎమోషనల్ అండ్ మెంటల్ చేంజెస్‌లో ఉండొచ్చు. అంటే ఎమోషనల్లీ, మెంటల్‌గా ఒక స్టెబిలిటీ అనేది ఉండకపోవచ్చు. బట్ వారైతే చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. ఫీల్ అయితే అవుతున్నారు. అంటే ఒక బర్డెన్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో వారు పడిన స్ట్రగుల్స్ అంటే మీ విషయంలో అయ్యుండొచ్చు. లేకపోతే ఏవన్నా వారికంటూ పర్సనల్‌గా ఏవన్నా ఆల్రెడీ ఉన్నట్లయితే పాస్ట్‌లో గొడవలు ఆర్ ఎవరితో అన్నా ఇష్యూస్ ఏవన్నా ఉన్నా వాటి గురించి బాగా బర్డెన్‌గా ఫీల్ అవ్వచ్చు. బట్ ట్రై అయితే చేస్తున్నారంట మూవ్ ఆన్ అవ్వడానికి. దాని నుంచి ముందుకు వెళ్తేనే కదా వారి లైఫ్ అనేది బావుంటుంది. సో, వారు కూడా దాన్ని రియలైజ్ అయ్యారు. సో, వారైతే దాని గురించి బాగా ట్రై చేస్తున్నారంట మూవ్ ఆన్ అవ్వడానికి. బట్
మీ రిలేషన్‌షిప్ గురించి మాత్రం వారికొక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. ఒక కనెక్షన్ అనేది పాజిటివ్‌గా ఉంటుందని అండ్ వాల్యూ అనేది ఇద్దామనుకుంటున్నారు. లైక్ ఇక మీదటి నుంచన్నా సరే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా కేరింగ్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. సో, ఒక సెలబ్రేషన్స్ అండ్ జాయ్ అనేది కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మీదటి నుంచి మీరిద్దరూ ప్రతీదీ కూడా లైక్ సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీగా అని వారు కోరుకుంటున్నారంట. కంప్లీట్‌గా చెప్పాలంటే వారు ఒక ఎండింగ్స్ అయితే కోరుకుంటున్నారు. అండ్ న్యూ బిగినింగ్స్ కూడా కోరుకుంటున్నారు. అంటే ఏవైతే వారికి లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్ ఆర్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో మీ మధ్య ఉన్న లైక్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎటువంటి గొడవలన్నా వారికి ఉన్న పర్సనల్ ఇష్యూస్ అన్నా ఎండ్ చేసేయాలి. అండ్ న్యూ బిగినింగ్స్ అయితే కావాలి. ఒక మంచి లైఫ్‌కి, ఒక ఫ్రెష్ స్టార్ట్‌కి అని కోరుకుంటున్నారు. సో, వారి థాట్స్ మీద కూడా ఒక మంచి క్లారిటీ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నారు. వారి ఆలోచన కూడా మంచిగా మారాలి. అండ్ వారి మైండ్ సెట్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారంట. అంతేనండి. ఈరోజు మీరు చూసిన ఈ టారో రీడింగ్ మీకు పాజిటివ్‌గా అనిపిస్తే వెంటనే కమెంట్ సెక్షన్‌లో ఐ క్లెయిమ్ ఇట్ అని కమెంట్ చేసి వీడియోని కూడా ఒక లైక్ చేయండి. వీడియో చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో, నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. డైలీ నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయగలను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.